అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన మద్దతుదారులకి, జనసేన వీర మహిళలకి, జన సైనికులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రతి వర్గాలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎన్నికలు ఈ మే 13న చాలా కీలకమైన ఘట్టం చేరుకోబోతుంది. మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకునే సమయం. దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం, నా విజ్ఞాపన, నా అభ్యర్థన, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం, అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు, జన సైనికులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం. సమిష్టిగా ఇది కూటమి గెలుపు, ఆంధ్రప్రదేశ్ గెలుపు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి నేను 2021 ఇప్పటి గ్రామం సభ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం. అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ఆ దిశగానే వారిని చాలా వ్యయ ప్రయాసాలతోటి మనం ఒప్పించి ఈ రోజున మనం ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ నాయకులు అంగీకారం తెలిపారు. నాకు